Hello guys, Assalamu alaikum, Namaste, welcome to the new and first video in our channel. సో ఆల్రెడీ మీకు thumbnail చూస్తేనే మీకు తెలిసిపోయి ఉంటుంది ఈరోజు ఈ వీడియో దేని గురించో అనేది. సో చాలా రోజుల నుంచి నేను ఏ కంటెంట్తో స్టార్ట్ చేద్దాం, ఏ కంటెంట్ని మీ ముందుకు తీసుకొద్దాం అని చాలా రోజుల నుంచి ట్రై చేస్తూ ఉన్నాను. బట్ దిస్ ఈస్ ద వన్ అని అనిపించింది నాకు. ఫస్ట్ ఈ మూవీ రివ్యూతోనే స్టార్ట్ చేద్దామని. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఒడిస్సీ మూవీ గురించి. సో కమింగ్ టు ద మూవీ ద ఒడిస్సీ, మెయిన్లీ ఇది ఇంగ్లీష్ మూవీ. సో ఇది ఆల్రెడీ డబుల్ వర్షన్స్లో కూడా మీకు అవైలబుల్ ఉంది, ఇన్ తెలుగు, తమిళ్, హిందీ వర్షన్స్లో కూడా. సో నా ఒపీనియన్ ఏంటంటే బెటర్ మీరు ఇంగ్లీష్ వర్షన్లోనే చూడండి, ఎందుకంటే ఒరిజినాలిటీ మిస్ అవ్వకుండా ఉంటుంది. అదే కాకుండా మీకు కొన్ని డైలాగ్స్ చాలా ఇంపాక్ట్ఫుల్గా అనిపిస్తాయి. సో నా వరకు అయితే మూవీ గురించి వస్తే మూవీ 2 hours 55 minutes రన్ టైం ఉంది గైస్. సో దానికి తగ్గట్టుగానే మీరు మూవీకి వెళ్ళాలనుకుంటే ప్లాన్ చేసుకోండి. సో మూవీకి వెళ్ళే ముందు నేను వచ్చి 2 డిస్క్రిప్షన్స్ అయితే చెప్తాను మెయిన్లీ. ఫస్ట్ వన్ వచ్చి ఇది ఏ రేటెడ్ మూవీ గైస్. సో ఎవరైనా కిడ్స్ వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం మీరు జస్ట్ స్కిప్ చేయండి. ఆఫ్టర్ 18 years వచ్చిన తర్వాత మీరు హ్యాపీగా ఇంట్లో కూర్చొని చూసుకోవచ్చు. సో ఎల్డర్స్ అబోవ్ 18 years అయితే మాత్రం మీరు జస్ట్ మీ నియరెస్ట్ ద బెస్ట్ అండ్ మంచి సౌండ్ క్వాలిటీ, మంచి పిక్చర్ స్క్రీనింగ్ అండ్ లార్జ్ స్క్రీన్స్ ఉన్న థియేటర్లో మాత్రం వెళ్ళండి గైస్. చాలా మంచి ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది మీకు మాత్రం, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మూవీని. అదే కాకుండా ఇంకోటి వచ్చి ఏంటంటే ఈ మూవీ మీకు కొంత డైలమా చేయొచ్చు. అంటే ఇది కొద్దిగా గ్రీక్ రిలేటెడ్ కొన్ని నేమ్స్ అండ్ టెర్మినాలజీస్ ఉంటాయి. సో మీకు కొద్దిగా అర్థం అవ్వాలంటే మీకు కొద్దిగా గ్రీక్ మైథాలజీ తెలిసి ఉండాలి. ఆల్రెడీ మనకి ట్రోజన్ వార్ గురించి, ట్రోజన్ హార్స్ గురించి ఆల్రెడీ మనం చిన్నప్పుడు చదువుకుని ఉంటాం. సో దానికి కొద్దిగా ఐడియాలజీ, ఆ గ్రీక్ ఐడియాలజీ కనుక మీకు కనుక ఐడియా కనుక్కుంటే ఈ మూవీ కొద్దిగా ఎక్కుద్ది. మెయిన్లీ ఒడిస్సీ స్టోరీ గురించి ఒక చిన్న ప్లాట్ లైన్లో చెప్తాను గైస్, వితౌట్ ఎనీ స్పాయిలర్స్. సో మెయిన్ ఒడిస్సీ ప్లాట్ ఏంటంటే ఈ మూవీ స్టార్ట్ అయ్యేది ఆఫ్టర్ ట్రోజన్ వార్. అంటే మనం ట్రోజన్ హార్స్ మనం గిఫ్ట్గా ఇచ్చి వీళ్ళు గ్రీక్స్, దాని తర్వాత అసలు ఈ ట్రోజన్ హార్స్ యొక్క మెయిన్ ఐడియాలజీ ఇచ్చిందే ఈ ఒడిస్సీ అనే పర్టికులర్ పర్సన్. ఈ ఒడిస్సీ తన ట్రోజన్ వార్ ఐడియాతో ఆ వార్ని గెలిచిన తర్వాత తన హౌస్ని చేరుకోవడానికి నియర్లీ 10 years టైం పడుతుంది. ఈ 10 years అసలు ఏం జరిగింది, ఎందుకు తను ఆ ఇంటిని పర్టికులర్ టైంకి రీచ్ అవ్వడానికి ఇంత టైం ఎందుకు పట్టింది అనేదే ఈ స్టోరీ యొక్క మెయిన్ బేసిస్. ఆల్రెడీ ఈ స్టోరీని, ఈ మూవీని డైరెక్ట్ చేసింది ఎవరో తెలుసు, క్రిస్టోఫర్ నోలన్ గారు. సో ఆల్రెడీ క్రిస్టోఫర్ నోలన్ స్క్రీన్ ప్లేతో ఆడుకుంటారు. సో ఈసారి కూడా తన మ్యాజిక్ అయితే చాలా బాగా వర్కౌట్ అయిందని చెప్పొచ్చు. ఆల్రెడీ తను చాలా మెన్షన్ చేశాడు ఒడిస్సీ ఈజ్ మై డ్రీమ్ ప్రాజెక్ట్ అని. సో అదే రేంజ్లో ఒడిస్సీని తన స్టైల్లో చాలా బాగా తీశారు. మీకు ఒకవేళ ఈ గ్రీక్ మైథాలజీ అసలు ఏంటి ఇవి తెలియకపోయినా పర్లేదు, మీరు హ్యాపీగా థియేటర్స్కి వెళ్ళి నీట్గా ఎంజాయ్ చేసి రావచ్చు ఈ థియేటర్స్లో. సో అంత బ్యూటిఫుల్గా ఉంది మూవీ. బట్ లాస్ట్ 40 minutes ఆఫ్ ది మూవీ మాత్రం లిటరల్లీ నాకైతే గూస్ బంప్స్ వచ్చేసాయి. ఆ ఎమోషన్స్తో కానీ, ఆ డ్రామా కానీ, ఆ సెంటిమెంట్స్ కానీ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి అనిపించింది నాకైతే. నేను ఫస్ట్ డబుల్ వర్షన్కి వెళ్దామని అనుకున్నాను తెలుగులో, బట్ ఇంగ్లీష్లోనే చూస్ చేసుకొని వెళ్ళాను. బట్ చాలా బాగా ఇంపాక్ట్ ఉంది ఇంగ్లీష్లో మాత్రం. ఇంగ్లీష్లో ఆ డైలాగ్స్ కానీ, ఆ స్టోరీ టెల్లింగ్ కానీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పిన్ టు పిన్ మీరు చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తూనే ఉంటారు. ఆ స్క్రీన్ మీద ఆ విజువల్స్ కానీ, ఆ టేకింగ్ కానీ, ఆ యాక్టర్స్ యాక్టింగ్ కానీ, ఆ స్టోరీ కానీ మీకు ఎక్కడ బోర్ అనే ఫీల్ అయితే అనిపించదు. మీకు ఒక ఫ్లోలో అలా వెళ్ళిపోతూ ఉంటుంది. మీకు మాత్రం ఒక ఐ ఫిష్లా అనిపిస్తుంది. అందుకే మీరు మాత్రం పిక్ చేసుకునేటప్పుడే ముందే చెప్తున్నాను, మంచి స్క్రీన్ అండ్ మంచి సౌండింగ్ ఉన్న స్క్రీన్స్లోనే వెళ్ళండి, మంచి బిగ్ స్క్రీన్స్లోనే వెళ్ళండి. ఒకవేళ మీ దగ్గరలో ఐమాక్స్ కనుకుంటే కన్ఫర్మ్ ప్రిఫర్ చేసుకోండి. ఇట్ ఈస్ మెయిన్లీ ఫిల్మ్డ్ ఇన్ ఐమాక్స్ గైస్.
సో క్రిస్టఫర్ నోలన్ గారి వర్క్స్ గురించి ఆల్రెడీ మనకు తెలుసు. సో ఇంకా ఈ మూవీస్లో మెయిన్ పాజిటివ్స్ అంటే ఇంకా మ్యాక్సిమం అన్ని పాజిటివ్స్ అనేది చెప్పుకోవాలి, అంత బాగుంది మూవీ. ఇంకా నెగిటివ్స్ గురించి ఏం గట్టిగా మాట్లాడలేము. బట్ నాకు ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ అంటే టామ్ హాలండ్ ఫ్యాన్స్ చాలామంది ఉంటారు. నాకు అంటే ఆల్రెడీ మీకు తెలుసు స్పైడర్ మ్యాన్ ఎంసీయూ యూనివర్స్లో. సో తన క్యారెక్టర్ ఎందుకో నాకు కొద్దిగా చిన్నగా అనిపించింది. బట్ ఆ స్టోరీ ప్రకారం అంతే అనుకోండి. బట్ అయినా నాకెందుకో తన క్యారెక్టర్ కొద్దిగా తగ్గిందేమో అనిపించింది. బట్ మిగతాదంతా ఓవరాల్గా మూవీ మాత్రం వాస్ టూ గుడ్. మీరైతే డెఫినెట్లీ థియేటర్స్లో మిస్ అవ్వకుండా చూడండి. ఇది మాత్రం నేను డెఫినెట్లీ సజెస్ట్ చేస్తాను. ప్లీజ్ కీప్ వాచింగ్. నా రివ్యూ కన్నా మీకు కనుక నచ్చినట్టయితే ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి గైస్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా రాను ఇంకా మంచి కంటెంట్తో ఇంకా మంచి వ్లాగ్స్, ఈ మూవీ రివ్యూసే కాకుండా ట్రావెలింగ్ వ్లాగ్స్, ఫుడ్ రివ్యూస్, ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ వీడియోస్తో మీ ముందుకి రావాలని కోరుకుంటున్నాను. సో ఖచ్చితంగా ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నా సజెషన్ మీకు నచ్చినట్టయితే డెఫినెట్లీ మూవీని మాత్రం మంచి బిగ్ స్క్రీన్లో ఎంజాయ్ చేయండి. దట్స్ ఇట్ గైస్. అండ్ నేను చెప్పాను. ఇంకా మీరు మాత్రం కన్ఫామ్గా కూడా టికెట్స్ అయితే బుక్ చేసుకుంటారని అనిపిస్తుంది నాకైతే. కన్ఫామ్, ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్ ఇన్ యువర్ నియర్ అండ్ బిగ్గెస్ట్ స్క్రీన్స్ గైస్. Thank you watching for this video. Thank you guys. Bye.